ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దాడులు చేసి పహల్గాం ఘటనకు గట్టిగా బదులిచ్చారని బీజేపీ కాకినాడ జిల్లా కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశానికి సైనికులకు నరేంద్ర మోడీకి యావత్ భారతావని ప్రజలు అండగా ఉన్నారనే సంకేతం తెలిపేందుకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి అన్నారు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఇద్దరు వీర నారీమణుల సారథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దాడులు చేసి పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రతిగా 100 మందికి పైగా కరడుగట్టిన ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టె సత్యనారాయణ, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూరు సత్యబాబు, కరప మండల అధ్యక్షురాలు ఎర్రమనేడు పద్మావతి, కాకినాడ రూరల్ మండలం రూరల్ 2 అధ్యక్షులు బల్లా సుధాకర్, నారాయణ సింగ్, గోపిశెట్టి సుబ్బలక్ష్మి, జనసేన నాయకులు గరగ శ్రీనివాస్, నాగిశెట్టి అమ్మిరాజు, పాలుపల్లి లక్ష్మణరావు, ముసినేడ వెంకటేష్, ప్రసాద్, పాలిక శివ, అజయ్ త్రిమూర్తులు, లోవరాజు, కొటికెలపూడి దుర్గారావు, కండెల్ల వెంకట్, కానాసుల సత్యనారాయణ వివిధ వేషధానుల్లో చిన్నారులు చూపర్లను మంత్రముగ్ధులను చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జాతీయ జెండాలతో కూటమి ప్రభుత్వంలో కూటమి సభ్యులతో అందరితో కలిసి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రజల్లో ముఖ్యంగా దేశం కోసం అవగాహన కల్పించాలని ఆలోచనతో ఈ రోజున సర్పవరం జంక్షన్ వద్ద మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు గారి ఆధ్వర్యంలో పితాని లీలావతి గారి సారథ్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మేమంతా భారతీయులు, నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, అదేవిధంగా మన సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడ్పాటుగా ఉంటాము అనే సంకేతాన్ని భారత ప్రజలందరూ కూడా ఈ రోజున నరేంద్ర మోదీ గారికి అందించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకు తెలుసు, రగిలిపోయారు. ప్రతి ఇంట్లో కూడా నేను వెళ్తానికి అవసరమైతే అన్న స్టేజీకి ఈ రోజున వచ్చారంటే ఎంత ఇబ్బంది కలిగి ఉన్నారో, పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల మనం ఎంత విసిగెత్తిపోయి ఉన్నామో మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఏ విధంగానూ కూడా భారతదేశం పైకి ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని పోషించే విధంగా కన్నెత్తి చూస్తే మాత్రం ఊరుకోపోమనే సంకేతాన్ని ప్రజలకు, ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోదీ గారు పంపించారు. మనకు తెలుసు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి ఏదో ముందుకొచ్చి అమెరికా ఈ రోజున ట్రంప్ కూడా నేను రాజీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. అందుకే రాజీ ఆయన చేయలేదండి. పాకిస్తాన్ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారిని ఆయన ఒప్పించి ఏదో రకంగా ఇతర దేశాలతో ఒప్పించి ఏదో రకంగా విభజించండి అనే ఆలోచన చేయబట్టి మనం కూడా ఒక ఆలోచనకు వచ్చాం. ప్రధానమంత్రి గారు కూడా ఒక మంచి ఆలోచనతో పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఎవరు కూడా చనిపోకూడదు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అమాయకుల్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో మనకు తెలుసు, ఉగ్రవాదులు మనం చెప్తే మన భారతదేశంలో బోర్డర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే ప్రజలని వాళ్ళు టార్గెట్ చేశారు. ఇది ఎంత దుర్మార్గమో చూడండి. ఇటువంటి ఒక్క ప్రాణం కూడా భారతీయుడు ప్రాణం పోకూడదు యుద్ధంలోనే ఆలోచనతో ఆయన యుద్ధాన్ని విరమింపజేసి, కానీ ఏ దేశమైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తే మాత్రం రాబోయే రోజులు ఊరుకునే పరిస్థితి లేదని గట్టి సంకేతాన్ని నరేంద్ర మోదీ గారు అందించారు. కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వచ్చి భారతదేశం ఒకే తాటిపై ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ప్రాణాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని పొట్టను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ చర్యకి ప్రతి చర్యగా నరేంద్ర మోడీ గారు ఇద్దరు మహిళలతో ఒక ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. అందులో ధైర్యలక్ష్మి అని ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మహిళని, విజయలక్ష్మి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మహిళని ముందుండి ఆపరేషన్ సింధూర్ ని మొదలు పెట్టడం జరిగింది. ఈ సింధూర్ మనం విజయం సాధించాం. ఆపరేషన్ సింధూర్ లో మనం విజయం సాధించాం. ఈ మీడియా ముఖంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, వైజాగ్ కి చెందినటువంటి వంశీ గారి భార్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు ఉన్నారనే మేము కాశ్మీర్కి వెళ్ళామండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందనే నమ్మి మేము కాశ్మీర్కి వెళ్ళామండి,
కశ్మీరే కాదు మేము ఎక్కడికైనా వెళ్ళగలమని చెప్పే నమ్మకాన్ని చూసి ఆయన చూసే వెళ్ళామండి. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పి ఆ మహిళ బాధపడడం జరిగింది. అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికం భద్రత కోసమే ఆయన పనిచేస్తున్నాడు. మళ్లీ అదే ధైర్యాన్ని ప్రతి భారతీయుల్లోని నింపాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం విజయం సాధించాం. ప్రతి మండలంలోని ప్రతి జిల్లాల్లోని రాష్ట్రం అంతటా కూడా ఈ విజయోత్సవాలు జరగడం జరుగుతుంది. ధన్యవాదాలు. భారత్ మాతాకి